పైగా ఆ అమెరికా కాగితాలు నా కంట పడొద్దు అనుకుంటూ రహస్యంగా వాటిని తగలేశారు. నిన్న కాక మొన్న డైరీని కాల్చే ప్రయత్నం చేశారు. అంటే మీలో కూడా ఏదో అనుమానం ఉంది. అది ఈవిడ మరణం గురించి. అందుకే ఇద్దరేంటి మొత్తం మీ కుటుంబ సభ్యులంతా రహస్యంగా ఉంచి నా గొంతు కోసారు. అది కాదు వదినా. హే, ఏంటి దాన్ని వదిన అంటావు? ఎందుకు దీప్తిని అలా పిలవద్దంటావు? తనకి నేను తాళి కట్టాను. తను నా భార్య. దీప్తికి వదినే అవుతుంది. ఓహో, అంటే నువ్వు తాళి కట్టావు కాబట్టి, తను నీ భార్యే కాబట్టి నేను నా సవితి అని సరిపెట్టుకొని నోరు మూసుకొని పడుండాలా? మీరలా సరిపెట్టుకొని ఊరుకొని సర్దుకుపోయినా అలా పిలిపించుకుంటూ బ్రతకడానికి, ఇంకా ఇక్కడ ఉండడానికి నేను సిద్ధంగా లేను. అలాగా? అంటే తమరికి పట్టపు మనిషి హోదా కావాలన్నమాట, చిన్న భార్యగా. ఒప్పుకోను. రాజుల కాలం రాజరికాలు పోయాయి. పని మనిషిగా పడుంటానన్నా ఒప్పుకోను. బావ తాళి కట్టొచ్చు, చట్టం నన్నే సమర్థిస్తుంది. ఊరికే బింకాలకు పోకు. ఆశేమన్నా ఉంటే అడుగు, మోహన పడేస్తాను. తాళి తీసి అక్కడ పడేసి ఎలా వచ్చావో అలా వెళ్ళు.